హలో ఫ్రెండ్స్, కాఫీ గువ్వ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 18ని తీసుకొచ్చేసాము. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. చిక్కుడుకాయ కూర తినక ఎన్ని రోజులైంది అమ్మా? మార్కెట్ అంతా అదే కాదు బిడ్డ, తెచ్చుకుంటలేరా, చేసుకోలే. ఈయన అసలు కూరగాయలే తేడు నాన్న. ఎట్లా చేసుడా నేర్పుతా పానాడు. చిక్కుడుకాయ కూరనే అండలేవాని. నువ్వు చేస్తేనే ఇష్టం అమ్మా. నీ చేతితోటి వండిన చిక్కుడుగా ఎంత మంచిగా ఉంటుందో. దా నేను చెయ్యంగా చూపిస్తాపా. మంచిగా నేర్చుకుంటే అచ్చం నా లెక్కనే వండొస్తుంది. నీకు ఇష్టమనే నాన్న ఓ పైదాకా ఎక్కి తెంపిండు. ఇదంతా మన చెట్టుదే నావే. మన చెట్టుదే. ఆనపకాయలు కూడా మన చెట్టుయే. మిరపకాయలు ఇన్ని అవిన్ని విన్ని ఏ విన్ని వెళ్ళినాయి, అన్ని వాటికి వచ్చినాం. పల్లి పట్టీలు చేసుకొచ్చిన పో బిడ్డ, తెచ్చుకొని తినిపో. అంత ఎట్లా నాయన బక్క పడ్డావు. పల్లి పట్టీలు చేసినవా అని నాకు చూపించానన్నా లేదు. అది నీకోసం కాదు, నా బిడ్డ కోసం చేసుకొచ్చిన. పో బిడ్డ తెచ్చుకోపో. అది స్వీట్లు ఏం తినది, ఇక కేకులు బీకులు గవి తింటది. పల్లి పట్టు ఒక్కటి ఇష్టం దానికి. ఓవా, ఎంత దూరం ఉన్నది బిడ్డ బస్ స్టాండ్. ఓ 2 సార్లు ఆడికిడికి నడిసరికి కాళ్ళు గుంజుకపోతాను. గొరస బండకపోనాడు. లోపలికి పోయి వండుకపోనా. వంట అయినాక లేపుతాపో. అవును బిడ్డ, గుడిసేపు బంటని బాంచను. ఆడికి పోయినావంటే రోజు పని కూడా వచ్చుడు. ఈడేముండదు, పో పండుకపో. బిడ్డ ఏమన్నా తెచ్చేటి ఉన్నాయానే? ఏం లేవు బాపు, పండుకపో. బిడ్డ సాయం ఎంత కమ్మగా పెట్టిందే. నీకు నేను పెట్టే సాయం నచ్చదు కానీ నా బిడ్డ సూపర్ పెట్టింది. నేను కూడా నా బిడ్డ చేతి ఎన్నడు రాలే, కమ్మగా పెట్టింది. నా బిడ్డ నా లెక్కనే వంటలు నేర్చుకుంటే కమ్మ ఎత్తది. చూసినా బిడ్డ, నా లెక్కనే కమ్మ ఎత్తది అన్న. ఎట్లా వీకిందా చూడు. ఏం మాట్లాడతావే అమ్మ నువ్వు? ఆ జాలదానే కూర మన ముగ్గురికే కదా. ఇది ఆయన తొలిసి పెట్టుకుంటే అయిపోతుంది కదా అని మళ్ళీ సాయంత్రం మొలుసుకోవచ్చు తీయే. ఎంతసేపు కూర్చుంటావు, నడుము నొస్తుంది. నేను ఒలుస్తా అంటే వద్దంటున్నావు. నేను వచ్చినాక నీకెందుకు బిడ్డ పని? ఓ 2 రోజులు రెస్ట్ తీసుకో. అంత ఎట్లా బక్క పడ్డావు? 2 పల్లి పట్టీలు నవ్వలేవుదా? అవును ఏంది బిడ్డ, అల్లుడు అంత ఎట్లన్నా మాట్లాడతాడు. సామాన్లు తెచ్చిందా అంటాడు, సంచులు తెచ్చిందా అంటాడు, నేను పోతున్నా అంటాడు. ఏందో అంటున్నాడు. ఏంది నాకు పోయే బిజీ ఉన్నది కదమ్మా. టైం అవుతుందని ఏం మాట్లాడిండో నీకేం అర్థమైందో. గట్లనే వేస్తాడు ఆగంలా. మంచిగానే బిడ్డ పల్లి పట్టీలు? మంచిగానే అమ్మా. గండ్ల బియ్యం కొన్నే ఉన్నాయండి బిడ్డ. గవేనా బియ్యం? ఈయన సామాన్లు తెస్తా అనుకున్నాడు. ఇప్పటి మందం కావా అమ్మ? అయితే మన ముగ్గురికి మస్తు. అవైతే పెట్టు. నాకు ఇప్పుడు ఏం ఆకలి అయితే లేదు. ఈ షాప్కి తీసుకొస్తా. ఆకలి అయితే లేదంటే వింటి బిడ్డ. ప్రొద్దున తిన్నా అమ్మ, చల్లటన్నం ఉంటే తిన్నా. అస్సలు ఆకలి అయితే లేదు. మీరిద్దరైతే పెట్టుకోండి. ఎన్నే ఉంటుంది షాపు, పట్టుకొస్తా. మేడం, మేఘనా మేడం? నీరు వాయిస్లో అనిపిస్తుంది. ఎవరు బాబు? ఈ సామాన్లనేంది? సామాన్లు వచ్చినాయి మేడం. మేఘనా మేడం లేరా? మేఘనా? గిన్నిగానం సామాన్లు వచ్చినాయండి. మేఘనా మేడమే కదా? అవును. మీ హస్బెండ్ తెప్పించిండు మేడం. వాడి బొందా, నువ్వు తీసుకొచ్చి వాడి పేరు చెప్తావేంటి తీరు? కొంచెం లోపల పెట్టి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. డాడీ అన్నట్టున్నాడు. నువ్వు కూర చూడిపో అమ్మా, మాడిపోతుంది. నేను లోపల పెట్టిస్తా. బిడ్డ పైసలు? డబ్బులు కట్టేసిండు అప్పుడే. సరే బాబు, కొంచెం లోపల పెట్టు, మంచిగా పెట్టు. అల్లుని వట్టి వట్టిగా అపార్థం చేసుకుంటే గాన్ని సామాన్లు తెప్పించిండు. ఇంట్లో బియ్యం కూడా లేవేందా అనుకున్నా. బస్తనే పట్టుకొచ్చిండు కదా. అయ్యో మళ్ళా కూర మాడిపోజిక్క. బిడ్డకు చిక్కుడుకాయ అంటే ఇష్టం. ఏంటి తీరు ఇదంతా? ఎందుకు తెస్తున్నావు ఇవన్నీ? ఎన్ని సామాన్లు తీసుకొచ్చావా? ఏయ్, నువ్వు నేను అని వేరు చేస్తే చంపేస్తాను. జరుగు. అమ్మ వాళ్ళు కూరగాయలు తెచ్చారు తీరు. ఇందులో ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, నీకోసమే. ఏం తింటున్నావే? అమ్మ చేసింది పల్లి పట్టి. ఇది ఎంగిలి, ఇంకోటి తెస్తాను. చాలా బాగుంది. ఇంకొకటి తేనా? చాలు, నువ్వు తిను. మేఘనా?
ఏమైనా కూర చూయించుతుందా ఎట్లా చేసుడు వస్తున్నాగమ్మా మీరు ఈరోజు నువ్వు రావా రమ్మంటావా చెప్పు, వస్తాను. అమ్మ వాళ్ళు ఉన్నారు కదా. మరెలా రాను? ఐఫోన్ బుక్ చేసిండే, ఇంకా రాలేదంట. ఎందుకు తీరు అవన్నీ? నా మేఘు నా ఇష్టం. నార్మల్ ఫోన్ కొంటాను. షాప్కి వచ్చి తీసుకెళ్ళే. ఊరికే వస్తే మీ మమ్మీ వాళ్ళకి మళ్ళీ డౌట్ వస్తుంది. వస్తాను. ఈరోజు నీకు దూరంగా ఉండాలి. ఇంకా ఎన్ని రోజులు? వెళ్ళు తీరు, అమ్మ మళ్ళీ పిలుస్తుంది. వెళ్ళు. ఏ మేఘనా, వెళ్ళు. తీరు వెళ్ళు. షాప్కి రా. తీరు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. ఇదంతా నా కోసమే చేస్తున్నావా? నేనంటే నీకు అంత ఇష్టమా తీరు? ఐ లవ్ యూ తీరు. ఏమైనా మేఘు? అమ్మా ఏమైంది బిడ్డ? శాతనైతలే, నేను చేస్తుంది. నువ్వు కూడా వండుకో బిడ్డ. పిల్ల అంత బక్కగా ఎటు అయింది. వంట చేసినాక లేచావు, పండుకో. ఇవన్నీ అయింది బిడ్డ. గిన్నెగానం సామాన్లు ఎందుకు తెప్పించినావు? కూరగాయలు ఏనే తెత్తి మళ్ళీ కూరగాయలు ఎందుకు తెప్పించినవే? బియ్య బస్తా కూడా వచ్చింది కదా, నీకు కూడా బియ్యం కడిగి పెడతాయా? పెట్టన్నా? పెట్టమ్మా. ఏమన్నా తినబుద్ధి అయితే చెప్పు బిడ్డ, చేసి పెడతా. ఇవాళ ఏమొద్దమ్మా, చేస్తే రేపు వేసవుతాయి. నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఎంతసేపు బిడ్డ? ఒక గంటలు అవుతుంది. ఆకలి అవుతుందా? ఏదైనా ఒక పండు తింటా. ఏం పండ్లు లేవు కదా బిడ్డ? ఈ కూరగాయల సంచులు ఉంటాయమ్మా, కడుక్కొని పోసుకొని అత్తను పొరుగు. ధీరజ్ లవ్ మేఘన, మేఘన లవ్స్ ధీరజ్. ధీరు మేఘు, మేఘు ధీరు. మీరు చాలా గొప్పవాళ్ళు ధీరు. నువ్వు కోరుకుంటే చాలా మంది అమ్మాయిలు వస్తారు. నేనే ఎందుకు నచ్చా నీకు? ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ధీరు? ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు కదా. ఈ పెళ్ళైన అమ్మాయి కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మేఘన వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తే నా షాప్కి గిరాకీ బాగానే అవుతుందిరా. నీ మొహం, ఇదో షాపు నీకు గిరాకీ గట్లాంటివేంద్రా? ఈ షాపే నా బిజినెస్ చేస్తానా నేను. మస్తు చేస్తున్నావు. ఎన్ని కోట్లు సంపాదించినవురా? అరే నాది కోట్ల బిజినెస్ కాదురా, లక్షల బిజినెసా, 1000 బిజినెస్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏం సంగతిరా మొన్న? షాప్ మంచిగా నడుస్తుందారా? నువ్వెప్పుడు వచ్చినావురా? నిన్న రాత్రి వచ్చినరా. చూసా, నీ దోస్తు ఇంకా అయినా ఉంటాడారా? ఈయనే ఉంటాడు. అవునా? గన్ని పైసలు గంత ఆస్తి ఇడిచిపెట్టి గీడచ్చుండేందో ఏమో. ఎవరిష్టం వాళ్ళది, నీకెందుకురా? కూసో. హాయ్ బ్రో. హాయ్. ఏం సంగతి మరి? హాలిడేస్ కూడా లేవు, ఇప్పుడు వచ్చినావేంద్రా? మళ్ళీ ఎప్పుడు పోతున్నావు? నాకు పోబుద్ది అయితే లేదురా, నేను ఓనిగా. మీరు మంచిగా బీటెక్లు చేసిండ్రు, అయిపోయింది. నిన్నెవడు చేయొద్దన్నాడ్రా? పాప మీ నాన్నకు బీటెక్ చేయించాలనే ఉండే. ఇక చేసి మీరేం చేస్తాను కానీ మరి ఊకో ఇట్లనే. గట్టి 1 సంవత్సరం వేస్ట్ చేసినావు. నీది కూడా డిగ్రీ అయిపోయి సంవత్సరం అవు. అప్పుడు నాకు ఏం చేయాలనో అర్థం కాలేదురా. అటు చేసి మళ్ళీ గిల్లనే జాయిన్ అయినా. వాటి డిగ్రీకి ఏం వచ్చి పాడవుతుంది? క్లాసులు చెప్పరు, మన చెప్పరు, బోరు కొడుతుంది అడుంటే. మరి ఈయనే ఉండి పుస్తకాలు తెచ్చుకొని చదువుకో. పుస్తకాలు ఏం మొత్తం రా అటు ఇటు. ఒక ల్యాప్టాప్ కొనియమంటే కొనిత్తలేరు వాళ్ళు. ఏ నుంచి పెడతారా? వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. నీ కాలేజ్ ఫీజులు, హాస్టల్ ఫీజులు కొన్ని అయితే ఖర్చులు. నీకేంది, నువ్వు నీ దోస్తు ఫ్రీ సీటు కొట్టిండ్రు, పైసలు ఉన్నా కూడా మంచిగా ఫ్రీగా చదివిండ్రు. నాకు ఫ్రీ సీట్ రాదు, పైసలు కట్టాల్సిందే. అందుకే ఈ బీటెక్లకు పైసలు ఎక్కువైతాయని డిగ్రీలో జాయిన్ అయినా. నువ్వు చదివిన చదువు ఫ్యూచర్లో యూజ్ అవుతుందా లేదా గది చూసుకోవాలి. ఇంట్లో జాయిన్ అయినా గంట్లో జాయిన్ అయినా అంటాను, మళ్ళీ పైసలన్నీ బొక్క పెడతాను వాళ్ళకు. నువ్వు కూడా వాళ్ళు చదివినట్టు చదువుతావేంద్రా? ఆపు. సరైతే ఏం సంగతి మరి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటాను? నెక్స్ట్ ఎట్లానే చేసి ల్యాప్టాప్ కొనిపిద్దాం అనుకుంటాను. ఫోన్ కూడా పోగొట్టినవారు కదరా నీ రోగం పాడుగాను. ఏం చేసుడ్రా, పాటలు పెట్టుకున్నా, చెవులు పెట్టుకున్నా, నిద్ర పోయినా ఎవడో కొట్టేసుక పీకిండు బస్సులా. మరి బస్సులు ఉన్నోడే కొట్టేసిండా, కిటికీల నుంచి బయటకు తీసుకొని పోయిండా, ఏం అర్థమైతలేదు. కిటికీ పక్కకు అన్నా. గంత అశ్రద్ధగా ఉంటారా ఎవరన్నా మనుషులు? అది మీ అమ్మోళ్ళు ఎంత కష్టపడితే నీకు అది కొనిచ్చిండ్రా? దేనికి వాల్యూ లేకుండా పోతుంది నీకు. మీ అమ్మ నన్ను కలిసినప్పుడల్లా
మీ దోస్తుకి ఏమన్నా చెప్పు 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 అంటది. నేను చెప్తేనేరా కనవారా నువ్వు? ఏం చెప్తానవరా నువ్వు? వాళ్ళు ఎట్లా దొబ్బుతానో నువ్వు గట్లనే దొబ్బుతాను. ఇక ఫోన్ పోయిందంటే నేనేం చేయాలి? ఎట్లా పోతుందని అడగబడుతుంది. ఇక అది ఇంట్లో ఉన్నా. ఏందిరా? మొన్న నీ పేరు మీద సిమ్ తీసుకున్నాం కదరా, ఏమన్నా అప్డేట్ వచ్చిందా? రాలేదురా. ఏమన్నా మెసేజ్ వస్తుందా అన్నాడు కదా వాడు. వస్తే చూసుకోరా. అది యాక్టివేట్ అయినాక ఫోన్లో వేసి ఇచ్చేస్తా మేగుకి. వస్తుంది మేగు. ఫోన్ తెచ్చినావురా, రాలేదంటివి? ఆర్డర్ పెట్టినారా, ఇంకా టైం పడుతుందట. ల్యాప్టాప్ ఇంకా ఫోన్. ల్యాప్టాప్ ఎందుకురా? చదువుకుంటుందటరా. పాపం దానికి చదువు అంటే మస్తు ఇష్టమట. సరే. మెసేజ్ వస్తే చూడరా. నాది పాత ఫోన్ ఉన్నది, సిమ్ అని లేచిస్తా. ఆ సిమ్ ఏదైనా అప్డేట్ కోసం అప్పుడప్పుడు కాల్స్ వస్తే లిఫ్ట్ చేయరా. ఆశ అయితే తీరా గా సిమ్ కార్డ్ కోసం గంతగానం ఎందుకు ఫీల్ అవుతాను? మీ అమ్మ నాన్న మీ పెళ్లి కొప్పుకునేదాకా నన్ను ఎంత వాడుకుంటే అంత వాడుకో. నేనేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తానా? థ్యాంక్స్ రా. ఏం ధీరజ్, ఈ కంపెనీలా నాకేమన్నా జాబ్ ఇప్పిస్తావా? ముందైతే డిగ్రీ పాస్గా, అయినాక డిగ్రీ కోడ్ జాబ్ ఇస్తాడరా. డిగ్రీ కంప్లీట్ అయినాక నన్ను కలువు, కొన్ని కోర్సులు చెప్తా, నేర్చుకోనరా. నేర్చుకుంటే ఇప్పిస్తావా జాబు? మంచిగా నేర్చుకోనరా, షోర్గా ఇప్పిస్తా. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడే ఉరికిపోయి మీ అమ్మ నాన్నకి చెప్పకు, వాళ్ళు ఏందో ఫీల్ అవుతారు. నువ్వు ఫస్ట్ డిగ్రీ పాస్ కావాలి, ఇవన్నీ కావాలి. మా అయితరా చూడు, ధీరజ్ జాబ్ ఇప్పిస్తా అన్నాడు చాలు నాకు. అది మైండ్లో పెట్టుకొని పాస్ అవ్వడు కష్టమా? ఇక సాఫ్ట్వేర్లు కూడా నేర్చుకుంటా. బీటెక్ చేస్తే అయిపోయేది. ఇంకా అదే ఫీల్ అవుతున్నా ధీరజ్. బీటెక్ చేస్తే మంచి మంచి జాబులు వస్తుండే. పర్లేదు, కోర్సెస్ బాగా నేర్చుకో, నేను ఇప్పిస్తాను మంచి జాబ్. అబ్బా, ఇప్పుడు జర్రంతా రిలాక్స్ అనిపిస్తుందిరా. మరి గా ల్యాప్టాప్లు గవి గివి ఇప్పుడు ఎందుకు చెప్పు? తర్వాత కొనుక్కోవచ్చు కదా జాబ్ వచ్చినాక. కొనుక్కోనిరా, కాకపోతే టైంపాస్ చేయకుండా మంచిగా యూజ్ చేసుకోవాలి. ఆ కోర్సులు అన్నీ ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు డిగ్రీ అయిపోయేలోపు నేర్చుకుంటే కూడా డిగ్రీ తర్వాత వెంటనే జాబ్ వస్తుంది. ఆగో, మరి ఇదేదో మంచిగా ఉన్నది కదా, ఖచ్చితంగా చదువుకుంటా ధీరజ్. అవి ఏంటియో నాకు పెట్టు. నా ఫోన్ నంబర్ ఉందా నీ దగ్గర? లేదు. అరే నాకు ఫోన్ నంబర్ ఇరా ధీరజ్ది, వాట్సాప్ చేస్తా హలో బ్రో అని. నువ్వు నాకు ఆ కోర్సులు ఏంటియో పెట్టు. డిగ్రీ ఖతం అయ్యే లోపు ఆ కోర్సులన్నీ ఖతం చేస్తా. డిగ్రీ కాగానే తీసుకుంటావు కదా నన్ను. ఇంటర్వ్యూ ఉంటుంది ఖచ్చితంగా, ఎట్లా పడితే అట్లా తీసుకుని ఉండదు. అంటే మరి ఆ ఇంటర్వ్యూకి కావాల్సినవి అన్నీ ఏదో చదవాలి. నేను అన్నీ పంపిస్తాను నీకు, నేర్చుకో. ధైర్యం వచ్చింది బ్రో. మా అమ్మా నాన్నల కష్టం ఇప్పుడు ఒక ప్రతిఫలం వస్తుంది అన్నట్టు. నువ్వు ముందు చదువు, ఫస్ట్ చదివినాక ఇవన్నీ నాటకాలు. ఆవురా, ఇంకా రమేష్ అన్న పెళ్లి చేసుకున్నాడేంద్రా? ఆడు మనిషి కదారా, చేసుకోవద్దా పెళ్ళి? కాదురా, ఇంకా పిల్లని చూసినావా? ఎంత సూపర్ ఉన్నదిరా. బాబా, ప్రొద్దున కనిపించిందిరా. నేనైతే కళ్ళు తిప్పుకోకుండా చూసిన. పిసపిస మాట్లాడకు. పెళ్ళైన వాళ్ళ గురించి నీకెందుకు చెప్పు? నేనేమన్నా ఎత్తానా ఇప్పుడు పోయి చెప్తాన్నా. సూపర్ ఉన్నదిరా, చూసినావా నువ్వు? ఉమ్, అబ్బాబ్బాబ్బా, చిన్న పిల్లలు ఎక్కున్నదిరా. ఆడేమో ఎంతో పెద్ద అంకుల్ లెక్కుంటాడు. ఇప్పుడే జాబ్ గురించి మాట్లాడాను. జాబ్ వచ్చేదాకా వేరే దాని మీద ఫోకస్ పెట్టద్దు, అప్పుడే వస్తుంది. పెట్ట బ్రో, ఇంకా అమ్మాయిని చూసినాక అవుతుందా చెప్పు? నువ్వు చూడనుంటి ఒకసారి, సూపర్ ఉన్నది బ్రో. అరే నువ్వు కంట్రోల్ చేసుకో, ఆవేశపడకు. నువ్వు ఏ కొంచెం రియాక్ట్ అయినా నీకు అమ్మాయికి ఏం సంబంధం ఉందని అడుగుతారు ఇడ. సైలెంట్గా ఉండు. రేయ్, నువ్వు గిట్లాంటి పిసపిస ముచ్చట పెట్టినావు అనుకో, ధీరజ్ జాబ్ ఇప్పియాడు చెప్తున్నా. ఆయనకు సిన్సియర్గా ఉంటేనే ఇష్టం. నాకన్నా సిన్సియర్ కూడా ఉంటారా? ఏదో గట్ల అమ్మాయి అనిపించింది చెప్తాను అంతే. మీకు నచ్చలేదు కావచ్చు కానీ నాకైతే మస్తు నచ్చిందిరా. ఇంకా లత్కూరు గానికి ఏమో గంత మంచి పిల్లనట. ఇంకా దేవుడు ఏం దేవుడో ఏమో, మంచిగా ఉన్నోళ్ళకేమో ఏవతేవతనో ఆట పెడతాడు. గట్లాంటి తాగుపోతానికి గంత మంచి అమ్మాయిని సెట్ చేసిండు. మనకు చూడు ఎంత దిక్మాలలో వస్తారో ఏమో. ఎందుకురా, మంచోళ్ళే వస్తారు. చూడు, నేనైతే నా పెళ్ళాన్ని గట్ల చూసుకుంటా గిట్ల చూసుకుంటా అని ఎన్ని కలలు కంటాను. నాలాంటి వానికి ఎట్లాంటి చచ్చిపడుతుందో చూడు. కర్రె మొద్దు చచ్చిపడుతుందో ఎట్లాంటి చచ్చిపడుతుందో. గడేమన్నా పట్టించుకుంటాడంటావురా గమను? అరే, నీ గురించి నువ్వు ఆలోచించు, కలలు గాను. పక్కోళ్ళ పిల్ల గురించి నీకెందుకురా? అంతేగాని చూసి ఎంజాయ్ చేసుడు గంతే, ఇంకేం చేయగలుగుతాం? అరే నువ్వు అన్న ఆపుతావా, నేనేమన్నా చెయ్యన్నా? అరే నువ్వు కంట్రోల్ కారా, రియాక్ట్ కాకని చెప్పినా.
ఆడన్నీ తెలుసుకుంటాడు. నువ్వు నిన్న రాత్రి వచ్చినా అంటివి గవన్నీ విషయాలు ఎప్పుడు తెలుసుకున్నావురా? నాకు ఇట్లాంటివి బాగా ఇంట్రెస్ట్ రా. ఆడు ఎవరినో ఆంటీని చేసుకుంటే నేనెందుకు ఇంతగానం పట్టించుకుంటా. ఆ అమ్మాయి సూపర్ ఉన్నదనే మనసు ఆగుతలేదు. అరే నాకు పనున్నదిరా. సీను గిడ కూర్చొని ఒక గంట షాప్ చూడరా. బట్ నేను షాపులు గీపులు చూడన్నా ఎట్లా కనబడతానే నీకు? అయ్యో ఒక గంట చూస్తేందిరా? నేను హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తా. మా అవ్వ అయ్య ఎప్పుడో పెట్టిస్తా అన్నారు గిసొంటి షాపు. నేను అస్సలు కూర్చోనని చెప్పిన. ఒక గంట కూర్చోరా. నీ షాప్లో నేను గిట్టేమన్నా అమ్మంగా చూసిండ్రు అనుకో, ఇక చదువు అనేపిచ్చి పెట్టిస్తారు షాపు. నేను చూడ. పోయిండు సాలిగాడు. అరే పోయిండు కదా నువ్వు ఊకో. ఏం మాట్లాడుతున్నారా వాడు నా మేఘు గురించి? నీ మేఘు అని తెలియదు కదరా. పోని ఇడిచిపెట్టు. అట్లా ఎంతమంది చూస్తారో అంతమంది మీద కోపం తెచ్చుకుంటావా? తప్పు వాంది కాదురా, ఆమెకు దేవుడిచ్చిన అందానిది. ఏందిరా నువ్వు కూడా అట్లే మాట్లాడతావు? వయసులో ఉన్న వాళ్ళందరూ అమ్మాయిని చూస్తున్నారంటే ఆ అమ్మాయి అందం అలాంటిదని చెప్తున్నా. చక్కనైన చుక్క, ఆ చుక్కని పట్టినా ఇచ్చందమ్మామ. ఏది గా మీ అనితక్కను విలుపో బిడ్డ, గోడసేపు ముచ్చట పెడదాం. అలా చూస్తావేంట్రా? అమ్మ చూస్తుంది. అనితక్క, అనితక్క అంటే వినిపిస్తుందా? అనితక్క గట్టిగా విలువే. అనితక్క, మేఘనా తిన్నావా? తిన్నా అక్క. అమ్మ నీతోటి మాట్లాడుతా అంటుంది. తిన్నారా చిన్నమ్మ? తిన్నాం బిడ్డ, నువ్వు తిన్నావా? ఇప్పుడే తిన్నా, చేతి కడుక్కుంటున్నా. మేఘన పిలిచింది. కూర్చో మేఘన. అమ్మ నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా. ఏమైంది మేఘన, ఇక్కడ కూర్చోవా? పూలను చూసుకుంటా కూర్చుంటే నాకు ఇష్టం అక్క. గులాబీ పూలు బాగున్నాయి కదా. నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు జర నా బిడ్డను చూసుకో బిడ్డ. చూసుకుంటా, తను నా చెల్లిలాగా. మీకు వాళ్ళ అమ్మ వచ్చినప్పటి నుంచి ఎంత సంతోషంగా ఉంటుందో. మొన్నటి దాకా పాపం భయం భయంగా ఉండేది, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది. మేఘో, ఫోన్ ఫోన్ షాప్. ఆగో, మీకు పైన ఇంకొక రూమ్ ఉందా? నేను చూస్తాను లేను. అవును చిన్నమ్మ, మా మున్న వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. పెళ్ళైందా పిల్లగానికి? కాలేదు. ఇక పిల్లగాని ఎక్కడన్నా చూసినా నేను. ఏడ చూసినా అబ్బా? సామాన్లు పట్టుకొచ్చిండ. అప్పుడు సామాన్లు పట్టుకొచ్చిండా? మున్న వాళ్ళ షాప్లో అక్క సామాన్లు. ఆహా, మా మున్నకి షాప్ ఉంది, కిరాణా షాప్ అని చెప్పిన కదా. ఇక దోస్తులు ఇద్దరు అందులోనే కూర్చుంటారు. వాడు అన్ని పనులు చెప్తాడు ఆయనకు పాపం. ఆయన షాప్ అయినా కాదా? కాదు కాదు, దోస్తు గంతే. ఇక పిల్లగాని ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది నాకు. అప్పుడు సామాన్లు తెచ్చినప్పుడు కూడా ఎన్నో చూసినట్టు అనిపించడు. అమ్మా, ఏంది బిడ్డ? నా ఫ్రెండ్ వాణి లేదా అమ్మా? మన ఇంటి ముందటనే ఉంటుంది. వాణి వాళ్ళ పెద్దమ్మ కొడుకు. అవు కదా, కదే ఎన్నో చూసినా అనుకుంటానా. వాణి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకానే, గీడేం చెప్తాండి? ఏమో నాకు తెలియదు. వాణి చెప్పింది మొన్న ఫోన్ చేస్తే. ఈ పిల్లగాడు మా ఇంటి ముందటనే ఉంటారు. అంటే వాళ్ళ అక్క కొడుకు బాగా కోటీశ్వర్లు. అవును, బాగా డబ్బుంది వాళ్ళకి. మరి గీడుంటాడేంది? పాపం సామాన్లు మోసుకొచ్చిండు. ఆ పిల్లగాడు మస్తు మంచి పిల్లగాడు. వీడన్ని పిసపిస పనులు చెప్తాడు. అర్థం చెప్పిన అయినాడు. ఏది చెప్తా చేస్తాడు పాపం. అవో, వాళ్ళ అమ్మ గిట్ట తెలిసిందో సంపి పారెత్తది. ఇక పిల్లగాంతో తెప్పించుకోక బిడ్డ, ఇక మున్నాతోటే తెప్పించుకో. మున్న అంటే మీ మరిది అన్నావు కదా. ఇక మున్న అనేది ఏమను, ఈ పిల్లగాంతో తెప్పించుకోకు. వాళ్ళమ్మ మస్తీరి, ఆమె గిట్ట తెలిసిందో మనని చంపే పారెత్తది. అబ్బో, వాళ్ళమ్మ గంత సీరియస్ అవుతుందా? అవ్వో, నీకేం తెలుసు బిడ్డ? కొడుకు కోసం ఎన్ని చేసిందో ఏమో. ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదట, నాకు తెలిసింది. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. ఈసంటోళ్ళను కిరాయికి ఉంచుకోకుండ్రి. పైసలున్నోళ్ళు మనల్ని ఏం చేసేది తెలియదు. ఈయననైతే మంచోడే. అంటే అలా తల్లిదండ్రి గీడెందుకుంటారు కానీ అబ్బో భయమే. గదే గిడ బయటకు వచ్చి నిల్సొని చూస్తాడు ఇవ్వాలా అనుకున్నా. ఆయనకి పల్లెటూరు అంటే బాగా ఇష్టమట, ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక వీడు మున్నగాడు దోస్తు ఇక్కడికి తీసుకొచ్చిండు. వాళ్ళు రారు కానీ మొన్న ఒక్కసారి వచ్చిండు వాళ్ళ అమ్మ నాన్న. వచ్చిండట పోయిండట, నేను చూడలే. నాకే భయం పట్టింది ఒకటేసారి.
గా పిల్లగాడేంది మాకు సామాన్లు తెచ్చుడేందని. ఆ రమేష్ గారు పాపం ఏమన్నా సామాన్లు తెప్పించిండో లేదో, వీళ్ళే తెప్పించుకున్నట్టున్నారు. చిక్కుడు కూర ఇంత మంచిగా వండినావు చిన్నమ్మ, నువ్వే వండినావా? అమ్మనే అక్క, సూపర్ ఉంటుంది. బాగానే పెట్టించినావు కదా. నేనుగా పైన పిల్లగానికి మున్నకు పెట్టించిన. అయ్యో అది ఉన్నది గింతంత, ఇంకా వాళ్ళకి పెట్టించినావా? బాగానే పెట్టించింది మేఘన. ఇక పైన పిల్లగానికి రోజు ఇంత కూర పంపుతా. ఏం వండుకుంటారు వాళ్ళు. నువ్వే భోజనం కూడా నువ్వే పెడతావా? ఇక కూరలు పంపుతా, రైస్ పెట్టుకుంటారు. ఎప్పుడైనా ధీరుకి నా చేత్తో వంట చేసి అక్కకి ఇవ్వాలన్నట్టు. అక్క ధీరుకి ఇస్తుంది. ధీరు షాప్కి రమ్మంటున్నాడు. ఎలా వెళ్ళాలి? అమ్మకు చెప్పి వెళ్ళనా? నాకు ధీరుతో చాలా మాట్లాడాలనుంది. ధీరు ఫోన్ ఇస్తే రోజు ధీరుతో మాట్లాడొచ్చు. వస్తున్నాను ధీరు. పాపం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడో ఏమో. అమ్మో, అక్కడ నిల్చొని చూస్తుంటే అమ్మ చూసేసింది. ఎంత భయం వేసిందో. ఇంకా నయం, నా మీద ఎవరికి అనుమానం రాలేదు. అమ్మా, నాకు చాక్లెట్ తినబుద్ధి అవుతుంది. ఏం చాక్లెట్లు తింటావు? అన్న మంచిగా తినక ఏందో గింతంత గింతంత తింటుంది పిల్ల. సూత్ ఎట్లా తయారైందమ్మా? తిండి మీద లేనే లేదు ధ్యాస. ఎట్లున్నా చూడు గింతంత. చిన్నపిల్లనేనే పాపం, గింత చిన్న ఏజ్లో ఎందుకు పెళ్లి చేసిండు చిన్నమ్మ? ఇక మంచి సంబంధం వస్తే చేస్తే అయిపోయాయి. ఇక రమేష్కు ఆస్తులు బాగానే ఉన్నాయట. ఇక మంచి సంబంధం వచ్చిందని రాగానే చేసేసినాం. ఇక ఆస్తులు బాగున్నాయట్నా? అయ్యా నీకు తెలియదా అమ్మా? మీ ఇంటి పక్కకే కదా మా అల్లుడు. ఆహా, ఏమున్నాయని అడుగుతున్నా. ఏమో 5 ఎకరాల భూమి ఉన్నదట కదా. 5 ఎకరాల భూమా? అసలు వానికి భూములే లేవు. ఒకటే ఒక గుంట భూమి ఉన్నది, అది వాడిది కూడా కాదట. గీమె 5 ఎకరాలు అంటుంది. 5 ఎకరాలు నేను చెప్పిండేమో వేస్ట్ గాడు. మీరు చూడలే వచ్చి మరి ఎక్కడున్నాయట 5 ఎకరాలు? ఏమేమేం చూస్తాం బిడ్డ, దగ్గరోడే. మాకు నా బిడ్డకు మేనమామ వరుస అవుతాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకొచ్చిండ్రా సంబంధం? తెలిసిన వాళ్ళు కాదు, ఏం కాదు. ఒకసారి మా ఇంటికి వచ్చిండు రమేష్. దీన్ని చూసిండు, ఇక చేసుకుంటా అని పట్టిండు. ఈ 5 ఎకరాల భూమి ఉన్నది మంచినే. ఇక పొలం పనులన్నా వేసుకొని ఉంటారని ఇక రమేష్కి ఇచ్చిన. ఇంతకన్నా మంచి సంబంధం నేనే నుంచి తెత్త బిడ్డ. పిల్లగాడు ఎంత మంచోడో మా రమేష్. పెళ్ళికి కూడా ఒక ఖర్చు పెట్టనీయలేడు. అన్ని పైసలు తీసుకున్నాడు నగలు చేయించుతా అని నా బిడ్డకు. గట్లుంటారు అయ్యాల రేపే వాళ్ళన్నా. ఖర్చులు ఎందుకు వృధా ఖర్చులని బంగారం చేయించేటోళ్ళు. మాకు అది పెట్టాలి ఇది పెట్టాలి అంటారు కానీ. ఆడు పెద్ద పిసినారోడు, తాగుపోతాడని కూడా తెలిసింది నాకు. మీరు ఇచ్చిన డబ్బులన్నీ ఏం చేసిండో ఏమో. మోసపోయినరా వీళ్ళు. మరొకసారి పొలంకి పోయి చూసి రాకపోయినరు. మేఘన నీకు ఎప్పుడన్నా చూపెట్టిండా రమేష్? లేదక్క, చూపెట్టలేదు. అమ్మ వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్పాడు. తనకేమీ లేదని చెప్పాడు మళ్ళీ నాకు. అమ్మ వాళ్ళేమో ఏమో అనుకుంటున్నారు వాడి గురించి. అమ్మకి ఏం చెప్పకక్క, బాధపడుతుంది. అమ్మ నేను చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటానే ప్లీజ్. చిన్నపిల్ల చేష్టలు ఇంకా పోలేదు మేఘనకి. అప్పుడప్పుడు నువ్వేని చెల్లెలెక్క చూసుకో బిడ్డ. మేము ఎప్పుడోసారి అత్తం పోతాం. బిడ్డ ఎవరికి ఏం చెప్పుకోదు, అన్ని మనసులోనే దాచుకుంటుంది. చూస్తేనే తెలుస్తుంది చిన్నమ్మ, మీకు చాలా అమాయకురాలు. బాపు లేచిండ చూసేస్తావు. గట్టి బయటకు పోయి కేక్ అనే మన కొనుక్కరమ్మంట. ఆడదేమ్మంటే లేడు. కేక్ ఏమొద్దమ్మా, నేను డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కుంటా. సరే పో. మీకు ఇలారా? ఏంటక్క, రమేష్కి 5 ఎకరాల భూములున్నాయా? అమ్మకేం తెలీదక్క, నువ్వేం చెప్పొద్దు, బాధపడతారు వాళ్ళు. అంటే అతనికి ఏం లేవని నాకు చెప్పేశాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. అసలు 5 ఎకరాలు ఎక్కడుకున్నాయి వాడికి? సారీ మేఘన, ఆ రమేష్కి అసలు ఆస్తులే లేవు. గీ ఇల్లు ఒకటే ఉంది. ఒక గుంట భూమిలో కూరగాయలు అవి వేస్తాడు కానీ అది అయినది కాదు భూమి. చెప్పిండక్క. మరి మిమ్మల్ని మోసం చేసిండు వాడు. తెలుసు, కానీ అమ్మ వాళ్ళకి తెలీదక్క. చెప్పొద్దు ప్లీజ్. చెప్పొద్దంటవేంది మేఘన? వాడు గట్ల మోసం చేస్తే ఎట్లా ఒప్పుకుంటారు మీరు? పైసలు తీసుకున్నాడట కదా ఖర్చులు పెట్టకని. నీకేమైనా చేయించిండా? ఏం చేయించలేదక్క, ఏం చేయించా కూడా.
నువ్వెవరికి చెప్పొద్దన్నాడు. చెప్తే అమ్మ నాన్నల్ని చంపేస్తా అన్నాడక్క. ప్లీజ్ అక్క. వాడి బొంద చంపుతాడు. ఆగు, నేను మా ఆయనతోటి చెప్తాగు. వద్దక్క ప్లీజ్. అమ్మ వాళ్ళు నేను సంతోషంగా ఉన్నా అనుకుంటున్నారు. వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. అలా అని వాడిని అట్లనే విడిచిపెడదామా? చంపేస్తా అంటున్నాడా? వాడు అసలు మనిషేనా? నాకు అసలు మొదటి నుంచి వాడిని చూస్తే తేడాగానే అనిపిస్తుంది. నిన్ను పెళ్లి చేసుకొని వచ్చడేందని. ఇంత చిన్న వయసు అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడంట. మేము అమ్మ వాళ్ళకి సిగ్గులేదు అసలు. అంత ఏజ్ ఉన్నోడికి ఎలా ఇస్తారు? చెప్తున్నాను కదక్క, మేము చాలా బీదవాళ్ళం. అమ్మ నాన్న ఏదో ఆశపడ్డారు. వాళ్ళకి సిటీలో ఇల్లు కడతానని కూడా చెప్పాడంట. వాళ్ళ ఆశలు పెట్టుకొని నన్ను ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు. నేను అలాగే అనుకున్నానక్క. ఇక్కడికి వచ్చాకే తెలిసింది. వాని సంగతి చెప్తుండు. వద్దక్క. అమ్మ నాన్న ఇప్పుడే చాలా అప్పుల పాలయ్యారు. వాళ్ళకి ఇదంతా తెలిస్తే తట్టుకోలేరు. మర్చిపో అక్క. ఎడదొచ్చిండి ఇప్పుడు? బయటికి వెళ్ళిండు, వేరే ఊరికంట పనికి. వాడి బొంద. వీళ్ళు వస్తే తాగరాదని కావచ్చు, లేకపోతే పైసలు ఖర్చు అయితే అని ఇటు పోయిండో. మీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అన్న ఇంట్లోంటే ఏమవుతుంది? వేస్ట్ గాడు. లేందే నాయమక్క. అమ్మ గురించి కూడా నీచంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు నిన్న వస్తున్నారని చాలా అసహ్యంగా మాట్లాడాడక్క. ఇవన్నీ అమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుంది. ఏడవకు మేఘు, నేనేం చెప్పానులే. ఏడవకు. నేను అనవసరంగా ఏడిపిస్తున్నాను.